హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఏఓ ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా రిలీజ్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. 88,000కి పైగానే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సాలరీ వస్తుంది. అండ్ పోస్టింగ్ ఎక్కడో తెలుసా? మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ నేనే మీకు ముందుగా అప్డేట్ అయితే చేస్తున్నాను. ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాబ్స్ని అయితే వదులుకోదు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి 550 వేకెన్సీస్తో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఆగస్ట్ 7th అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్ట్ 30 వరకు మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా, కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ఎల్లో కలర్లో ఉంది కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫామ్ అనేది వస్తుంది. ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మొబైల్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏవో ఉద్యోగాలకి సంబంధించి టోటల్గా 550 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుందంటే బేసిక్ పే మాత్రం 50,925 ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, దీంతో పాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 88,000కి పైగానే సాలరీ రావడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తిస్తుంది, గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఉంది కదా, ఇందులో మీకు ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్, అంటే కేవలం మీకు 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో అయితే కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం మీకు ఏజ్ అనేది 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్లో జర్నలిస్ట్ విభాగంలో అండ్ అలాగే స్పెషలిస్ట్ క్యాడర్లో వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మీకు జర్నలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుల గురించి మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే జర్నలిస్ట్ విభాగంలో పోస్టులకి ఏంటి అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా అప్లై చేయొచ్చు. అయితే జనరల్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీకు మినిమం క్వాలిఫికేషన్లో 60% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 55% మార్కులు ఉన్నా సరే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది phase 1 కింద కండక్ట్ అయితే చేస్తారు. సో ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఏ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ఆబ్జెక్టివ్ విధానంలో మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 questions అడుగుతారు, 30 marks, 20 minutes టైము.
ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ అబిలిటీకి సంబంధించి వచ్చేసి 35 మార్క్స్ 20 మినిట్స్ టైమ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం. ఈ విధంగా మనకి సెక్షనల్ టైం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో ఇందులో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏమో 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్కి సంబంధించి 2 టెస్టులు కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్లో ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి టైం వచ్చేసి 2.5 అవర్స్ పాటు కూడా మీకు కండక్ట్ అయితే చేస్తారు. 2 టెస్ట్కి సంబంధించి కూడా మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుంది. అంటే 1/4 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్లో జర్నలిస్ట్ క్యాడర్లో, స్పెషలిస్ట్ క్యాడర్లో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. అయితే జర్నలిస్ట్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను, ఎందుకంటే ఇవే మనకి అవసరం కాబట్టి. ఇక్కడ జర్నలిస్ట్ విభాగంలో పోస్టులకి మీకు మెయిన్ ఎగ్జామినేషన్లో భాగంగా రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు, 50 మార్క్స్. ఇక్కడ మీకు సెక్షనల్ టైం అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్క్స్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. అలాగే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 30 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు, 30 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్కి ఏమో 10 మార్క్స్, ఎస్ఏకి ఏమో 20 మార్క్స్. సో దీని తర్వాత మీకు ఏంటి అంటే డైరెక్ట్గా మీకు ఫర్దర్గా ఏంటి అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చేసేమో మనకి టోటల్గా సెలక్షన్ ఎలా చేస్తారంటే మెయిన్ ఎగ్జామినేషన్కి ఏమో 75%, ఇంటర్వ్యూకి ఏమో 25% వెయిటేజీ తీసేసి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి 3 స్టేజెస్లో సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ మీకు ఎలాంటి రన్నింగ్ అయితే ఉండదు, అండ్ ఇక్కడ మీకు జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. తర్వాత మీకు తెలుగు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు కంపల్సరీగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా అయితే రావాల్సి ఉంటుంది. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫేజ్ 1 అంటే ప్రిలిమ్స్కి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో తెలంగాణకి సంబంధించి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి అంటే ఫేజ్ 1కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఉంటాయి. అలాగే మనకి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అయ్యి అండ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పొందొచ్చు కాబట్టి. సో డిగ్రీ పాస్ అయి ఉండి మీరు పర్మనెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మన యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క బ్యాంకింగ్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఇవి అన్ని కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ కేవలం 499కి 1 ఇయర్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా కోర్స్ అనేది తీసుకోండి. సో మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 100 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పే చేయాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 550 వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అన్ని కూడా అక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ రూపంలో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ గురించి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.